హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం పడిలేచిన మర్రి చెట్టు ఆ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మనం ఇప్పుడు వెళ్తున్న ఆలయంలో గ్రామస్తులందరూ కలిసి దయ్యమున్న చోటే శివలింగ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ ఆలయం శ్రీ లింగేశ్వర స్వామి మర్రి చెట్టు దేవస్థానం. అసలు ఎందుకు శివలింగ ప్రతిష్టాపన చేశారు, ఈ యొక్క ఆలయం మరియు పడిలేచిన మర్రి చెట్టు మిస్టరీస్ స్టోరీ గురించి స్వామివారి దర్శనం చేసుకుంటూ చెప్తా పదండి. ఈ పడిలేచిన మర్రి చెట్టు సంఘటన ఎక్కడో కాదండి, మన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ముక్కల్ అనే గ్రామంలో జరిగింది. ఆలయం చూడండి ఈ విధంగా ఉంది. ఈ ఆలయం ఎంట్రీలోనే వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. వీరభద్రస్వామి ఈ ఆలయానికి మరియు ప్రజలకు రక్షణగా ఉంటున్నారు అని భక్తుల నమ్మకం. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కొంచెం ముందుకు రాగానే గండదీపం మరియు శివలింగం మరియు పడిలేచిన మర్రి చెట్టును చూపిస్తా పదండి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రామస్తులు కలిసి ప్రతిష్ఠించిన శివలింగం ఈ విధంగా పొడవైనదిగా ఎక్కడ లేని విధంగా అయితే ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈ శివలింగం వెనుక కనిపిస్తున్నది కదా, ఇదే పడిలేచిన మర్రి చెట్టు. ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇక్కడ చెట్టు త్రిశూలంలాగా 3 భాగాలుగా చీలి ఉంటుంది. పడిలేచిన మర్రి చెట్టు స్టోరీ ఏంటంటే, కొన్ని రోజులకు ముందు ఇక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్ముతూ రాత్రి వేళలో బయటికి రావడానికి భయపడేవారంట. అలా గ్రామస్తులందరూ భయపడి ఎలా అయినా ఈ చెట్టును తొలగించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా తొలగించలేకపోయారంట. అయితే ఒకానొక రోజు 2005 జనవరిలో తీవ్ర వర్షాలకు ఈ మర్రి చెట్టు అడ్డం పడింది. తర్వాత కొన్ని నెలలకు ఆ ప్లేస్లోనే ఒక మెరుపు వచ్చిందంట. మెరుపు వచ్చిన నెక్స్ట్ డేనే చూస్తే మర్రి చెట్టు యథాస్థానానికి వచ్చిందని ఇక్కడి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అలా రావడం గమనించిన గ్రామస్తులు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన జరగాలని నిర్ణయించుకొని తర్వాత శివలింగ ప్రతిష్టాపన అయితే చేశారు. ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ విధంగా ముడుపులు కడతారో వారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల గట్టి నమ్మకం. అదేవిధంగా ఈ ఆలయంలో పంచముఖ ఆంజనేయ, నాగదేవతలు, సాయిబాబా దర్శనం అయితే ఇస్తున్నారు. సాయిబాబా మందిరం చూపిస్తారు పదండి. ఆలయ వాతావరణం చూడండి ఈ విధంగా ఉంది. ఈ ఆలయంలో పార్కు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పార్కులో గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గోశాల ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గోవులకు చాలామంది భక్తులు వచ్చి ఏదో ఒక ఆహారాన్ని తినిపించి వెళ్తున్నారు. గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోసేవ చాలా మంచిదని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో గోశాల ఉంటుందని నేను ఇప్పుడే చూశాను. ఇక్కడ చూడండి, పార్క్లో శివ స్టాచ్యూ అయితే కూడా ఏర్పాటు చేశారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ పార్క్లో గోశాల మరియు ఇక్కడ శివ స్టాచ్యూ అయితే సూపర్ అనిపించింది. పీస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ పార్క్లో చుట్టుపక్కల చూస్తుంటే గ్రీనరీలో శివుడు అయితే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుండు. అండ్ ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు. అండ్ కొంచెం ముంగడికి వెళ్తే మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ ఇలా ఏర్పాటు చేశారు, ఒకటి చూడండి. అండ్ ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అవుట్ సైడ్ వెళ్తుంటే మనకి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపించింది. ఇది టెంపుల్కు బ్యాక్ సైడ్లో ఉంది. ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఎట్లుంది, బాగుంది. ఈ టెంపుల్ పేరు తెలుసా? పడిలేసిన మర్రి చెట్టు. ఎగ్జాక్ట్లీ. ఇగో ఏం పేరు? రాకేష్. వీళ్ళలోనే ఉన్నది. వచ్చాం ఫ్రెండ్స్. మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే చూడండి, ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో వాతావరణం ఈ విధంగా ఉంది. ఇదేంటంటే ఇక్కడ మనకు ఎవ్రీ వీక్ అన్నదానాలు మరియు ప్రవచనాలు అలాంటి కార్యక్రమాలు అయితే ఎన్నో జరుగుతాయంట. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు గురువారం మరియు సోమవారం అయితే అన్నదానాలు జరుగుతాయంట.
ఇక్కడికి చాలా మంది భక్తులు ఎక్కడి నుంచిలో వచ్చి ఇక్కడ వనభోజనాలకు అలా వండుకొని ఇక్కడైతే భోజనాలు చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. విత్ ధీరజ్ రైడర్.